జనులను కొంతసేపు వెలుపల ఉంచులని ఆజ్ఞాపించి వారితో ఇట్లనే, ఇశ్రాయేలీయులారా, ఈ మనుషుల విషయమై మీరేమి చేయబోతున్నారో జాగ్రత్త సుమండి. ఈ దినములకు మునుపు తూదా లేచి తాను గొప్పవాడని చెప్పుకొనే ఇంచుమించు 400 మంది మనుషులు వారితో కలుసుకొని వాడు చంపబడారు. వారికి లోబడిన వారందరూ చెదరి వెళ్తాయి. వానికి తర్వాత జనసంఖ్య దినంలో గలిలయైన యూదాను ఒకడు వచ్చి తనతో కూడా తిరుగుబాటు ప్రేరేపించారు. వారు కూడా నశించారు. వారికి లోబడిన వారందరూ చెదిరిపోయారు. కాబట్టి నేను మీతో చెప్పదని అనగా, ఈ మనుషుల జోలికి పోక వారిని విడిచిపెట్టు. ఈ ఆలోచన ఈ కార్యమైనను మనుషుల వల్ల కలిగినదాయన అది వ్యర్థమాగు. దేవుని వల్ల కలిగినదాయన మీరు వారిని వ్యర్థపరచలే. మీరు ఒకవేళ దేవుడితో పోరాడువారు స్వామి. మనం చదువుకున్న వాక్య భాగము అపోస్తల కార్యం 5వ అధ్యాయంలో ఈ యొక్క ప్రధాన యాజకులు, యూదులు, సద్దూకైలు అనేటువంటి వారు శిష్యుల పేతురు, యోహాను, యాకోబు మిగతా వారు యేసు క్రీస్తుని గురించి ప్రకటిస్తున్నప్పుడు ప్రకటించొద్దని చెప్పి బెదిరిస్తున్నారు. మొట్టమొదట 3వ అధ్యాయంలో చూస్తే శృంగారం అనే దేవాలయానికి పేతురు, యోహానులు ఎక్కి వెళ్తున్నప్పుడు పుట్టుకతోనే కాళ్ళు లేని ఒక వ్యక్తి అక్కడ ఉన్నాడు. పేతురు వారిని చూసి, నా దగ్గర వెండి బంగారాలు లేవు కానీ ప్రభువైన యేసు నామములో లేచి నడువమన్నప్పుడు వారు నడిస్తే అందరూ ఆశ్చర్యపోయినప్పుడు వారి చుట్టూ గుమ్మి కొడితే పేతురు ఏమన్నాడంటే, ఈ కార్యం మా వలన అయినట్టుగా, అంటే మా శక్తి చేత మేము దీన్ని స్వస్థపరిచినట్టుగా మీరెందుకు భావించి మా గుమ్మి కొడుతున్నారు అని ఈ విధంగా వారితో మాట్లాడుతూ వారికి యేసు క్రీస్తుని గురించిన సువార్తను ప్రకటించారు. అయితే యేసు క్రీస్తుని గురించిన సువార్తలో ప్రాముఖ్యంగా ఏముంటది? ఆయన పునరుత్థానము ఉంటది. అందువల్ల ఇశ్రాయేలీయులు, ప్రత్యేకించి యూదులు, పరిసయ్యులు వీరు క్రీస్తుని గురించి ప్రకటించవద్దు. ఎందుకంటే ఆయన మామూలు వ్యక్తి అని చెప్పి మేము సిలువ వేస్తే ఒక దేవుడిని మీరు సిలువ వేసిందని ఆ హత్యా నేరాన్ని మా మీదకి దేవాలని మీరు ప్రయత్నిస్తున్నారు కాబట్టి బోధించున్నారు. 4వ అధ్యాయంలో చూస్తే వారిని కొట్టిర్రు, భయపెట్టిర్రు, వదిలిపెట్టి 5వ అధ్యాయంలో తిరిగి వాళ్ళు బోధిస్తూనే ఉంటే శిష్యుల సంఖ్య పెరుగుతూ ఉన్నాయి. అనేక సూచక్రియలు జరుగుతూ ఉన్నాయి. 12వ వచనంలో ప్రజల మధ్య అపోస్తల కార్యం 5:12 సూచక్రియలు, మహత్కార్యం అపోస్తలుల చేత చేయబడుతున్నాయి. అనేక కార్యాలు జరుగుతున్నాయి. యేసు క్రీస్తుని గురించి చెప్తుంటే అనేకులు బాప్తిస్మం పొందేరు, రక్షించబడుతున్నారు. శిష్యుల సంఖ్య పెరుగుతూ ఉన్నాయి. ఆ సమయంలో మళ్ళీ వీళ్ళు ఏం చేసిందంటే అసూయ చేత వారిని పట్టుకొని ఏమన్నారు, మేము ఈ నామాన్ని బట్టి బోధించకూడదని మీకు ఆజ్ఞాపించలేదా అని వారు అన్నారు. ఇక్కడ చూసినట్లయితే 18వ వచనం, అపోస్తలులను బలాత్కారముగా పట్టుకొని పట్టణ చెరసాలలో ఉంచింది. ఇక్కడ చూసినట్లయితే 20వ వచనంలో ఈ జీవమును గురించిన మాటలని ప్రజలతో చెప్పుడని వారితో దూత అన్నాడు. ఇక్కడ చూసినట్లయితే వారేమంటున్నారు, మరి వారు వచ్చి వారిని బంధించి బలాత్కారంగా బంధువులతో తీసుకొని వచ్చి 28వ వచనంలో ప్రధాన యాజకులు వారిని చూసి, మీరు ఈ నామను బట్టి బోధింపకూడదని మేము మీకు ఖండితంగా ఆజ్ఞాపించలేదా?
కొట్టిన ఆయన మీరు ఎందుకు చెప్తున్నారు? ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ సందర్భంలో ఇక్కడ మనకు గమలీయేలు కనబడుతున్నారు. గమలీయేలు ఒక ధర్మశాస్త్రోపదేశకుడు. గమలీయేలు గురించి మనకు ఇదే అపోస్తల కార్య గ్రంథం 22వ అధ్యాయంలో పౌలు మాట్లాడుతూ ఏమన్నాడనంటే 3వ వచనంలో, నేను కిలికియలోని తార్సులో పుట్టిన యూదుడను, అయితే ఈ పట్టణంలో గమలీయేలు పాదముల యొద్ద పెరిగి మన పితరుల ధర్మశాస్త్ర సంబంధములకు నిష్ఠయందు శిక్షితుడన్నాయి. ఎవరి దగ్గర నేర్చుకున్నాడు ధర్మశాస్త్రాన్ని? గమలీయేలు పాదముల దగ్గర కూర్చొని నేర్చుకున్నాడు ధర్మశాస్త్రాన్ని. అదే గమలీయేలు దగ్గర నేర్చుకున్నాను. ఆయన ఒకానొక సందర్భంలో ఆయన క్రీస్తు గురించి బోధిస్తుంటే యూదా మతాన్ని చెబుతున్నాడు, పాడు చేస్తున్నాడు అని యూదులు తిరగబడుతున్న సందర్భంలో ఆయన, నేను కూడా యూదులను, తార్సులో పుట్టిన వాళ్ళను, కిలికియలో తార్సులో, అదేవిధంగా గమలీయేలు దగ్గర కూర్చొని నేర్చుకున్న ధర్మశాస్త్రం మీకంటే నాకు బాగా తెలుసు. అయితే క్రీస్తు నాకు దర్శనం ఇచ్చి సత్యాన్ని బయలుపరిచిందని చెప్పారు. ఇక్కడ మనం చూస్తే ఈ గమలీయేలు ఇక్కడ శిష్యుల పేతురు యోహాను మిగతా వారిని వాళ్ళు పెడుతూ ఉంటే వాళ్ళతో మాట్లాడుతున్నారు. వీరిని బయట ఉంచి వారి కొన్ని విషయాలు గుర్తు చేసి, మొట్టమొదట ఏం గుర్తు చేశారు? ఈ దినములకు మునుపు అనే ఒక వ్యక్తి లేచి నేను గొప్పవాడనని ప్రజలందరినీ తన దిక్కు తిప్పుకొని, అంటే ధర్మశాస్త్రం కాకుండా తన బోధనను అనుసరింపజేసి, ఆయన అది వాక్యానికి దేవుని చిత్తానికి విరుద్ధం కాబట్టి వాడు నశించిపోయాడు. అది నిలబడలేదు బోధ. అదేవిధంగా జనసంఖ్య కాలంలో గలిలయైన యూదా అనే ఒకడు వచ్చి ప్రజలను తనతో కూడా తిరుగుబాటు ప్రేరేపించాడు. ప్రజలను తిరుగుబాటు చేయడానికి ప్రేరేపించాడు. యేసు ప్రభువు మీద కూడా ఏం చేయాలి మోపాడు? ఈయన పన్నులు ఇవ్వద్దని మా ప్రజలను తిరగబడే చేస్తాడు. ఇంకొకడు బయలుదేరి తిరుగుబాటు చేసాడు. రోమీలకు వ్యతిరేకంగా ఈ యొక్క యూదులకు, పరిసయ్యులకు, ప్రధాన యాజకులకు లోబడలేదు. అయినా ఏం జరిగింది? అయితే వాళ్ళందరూ చేతిరిగిపోయారు. అందువల్ల 38లో గమలీయేలు ఏమంటాడంటే, నేను మీతో చెప్పుతున్నది ఏమనగా ఈ మనుషుల జోలికి పోక వారిని విడిచిపెట్టు. ఈ ఆలోచనైనా ఈ కార్యమైన మనుషుల వల్ల కలిగినదాయన అది వ్యర్థమను. మనుషుల వల్ల ఆలోచన వల్ల కలిగే కార్యాలు వ్యర్థమైతాయి. రాజరత్నము ఇది దేవుని కార్యం. చర్చి వెళ్ళి కట్టడం అన్నది దేవుని చిత్తం. ఇది ఎప్పుడు వ్యర్థంగా అడ్డంకులు వస్తాయి. దేవుని చిత్తం అయితే కట్టబడుతుంది అనకూడదు. మంచి పనికి ఎప్పుడు దేవుని చిత్తం ఉంటుంది. దాని కొరకు మనం ప్రయాసపడాలి. సైతాన్ ఆటంకం కలిగిస్తుంది. యేసుక్రీస్తు గురించి బోధిస్తుంటే వాళ్ళు ఏం చేసిండ్రో కొట్టి అడ్డుపరిచారు. అక్కడ సత్యమైన బైబిల్లో ఉన్నది ఒకే ఒక్క సంఘం, దేవుని పేరు కలిగిన సంఘం, క్రీస్తు సంఘం. లోకంలో అనేక పేర్లు ఉంటాయి ప్రియులారా, కానీ ఒక్కొక్క దానికి ఒక పేరు ఉన్నది అంటే పేర్ల గురించి కొన్ని విషయాలు ఆలోచన చేయాలి. చూడండి, మొట్టమొదట ఆదాము దగ్గరకి దేవుడు ఏం చేశాడు? సమస్త భూజంతువులను, ఆదికాండం 2వ అధ్యాయంలో పక్షులను, పశువులను, సమస్తాన్ని తీసుకొని వస్తే ఆదాము ఏం చేస్తున్నాడు? ఏం పేరు పెట్టి ఆదాము ఏం పేరు పెట్టి కుక్క తీసుకొని వస్తే ఏమన్నాడు? కుక్క.
మొసలి వస్తే ఇది మొసలి అని ఒక పేరు. ప్రతి దానికి ఆదాము పెట్టిన పేర్లే ఈ రోజు ఉన్నాయి. మనకు కొన్ని పేర్లు తెలియదు. ఒక్కొక్క ప్రాంతంలో కొన్ని జంతువులు ఉంటాయి. ఆ జంతువుల పేర్లు వారికి అక్కడ ఉన్న వాళ్ళకి తెలుసు. మనం చేప అయితే పెద్ద మత్స్యం, పెద్ద చేప, దాన్ని మనకు కొందరు ఏమన్నారు తిమింగలం అంటారు. ఏదేమైనా జంతువులకు పేర్లన్నిటినీ ఆదాం పెట్టి, మరి మనిషికి పేర్లను మొట్టమొదట ఎవరు పెట్టారు? దేవుడు పెట్టాడు. ఆదాం అనే పేరు దేవుడు ఇచ్చాడు, హవ్వ అనే పేరు దేవుడు ఇచ్చాడు. తర్వాత పేరు వారు మనుషులు వాళ్ళ పిల్లలకు పెట్టుకుంటూ వచ్చిండ్రు. జకర్యా యోహాను పుట్టే సమయంలో ఆయనకి ఏం పేరు పెట్టబడుతుంది అంటే యోహాను అని పేరు పెట్టాలి అని అంటే ఆ మాట నమ్మనందువల్ల 4 మాటలు రాలే జకర్యా గ్రంథంలో చూస్తే. తర్వాత కుమారుడు పుట్టినాక బాబుని సమస్య యోహాను పుట్టినాక ఏం పేరు పెట్టాలంటే యోహాను అని రాశారు. అరే ఈ పేరుని బంధువులలో మీ ఇంటి వాళ్ళు ఎవరు లేదు. ఆ కాలంలో ఏం చేసేవారు? ఇంత ముందున్న వాళ్ళ పేరు పెట్టుకునేవారు. ఉదాహరణకు మా ముత్తాత పేరు చూస్తే పెద్ద వెంకయ్య, ఆయన కొడుకు పేరు చిన్న వెంకయ్య. ఇక మా తాత దేవుని నమ్ముకొని ఆయన దేవుని నమ్మిన తర్వాత ఆయనకు యోన అని కృష్ణని వాళ్ళు పేరు పెట్టి, మనుషులకు మనుషుల పేరు, జంతువులకు జంతువుల పేరు. దేవుడు మనిషికి మొట్టమొదట పేరు పెట్టి దేవుడు అదే విధంగా సంఘానికి ఒక పేరు ఇచ్చాడు. ఏమని పేరు ఇచ్చాడు? రోమన్ పత్రిక 16:16 మనం చూస్తే పవిత్రమైన ముద్దు పెట్టుకొని ఒకరినొకడు వందనములు చేయడి క్రీస్తు సంఘము. సంఘానికి ఏం పేరు ఇచ్చాడు? క్రీస్తు పేరు ఇచ్చాడు. వీళ్ళరా ఏ పేరు దేనికి ఏ పేరు ఆ పేరే. అంటే చూడండి, కుక్కలకు కొన్ని పేర్లు పెడతారు, మనుషుల పేర్లు పెడతారా? సాధారణంగా మనుషుల పేర్లు పెట్టారు. ఎందుకంటే కుక్క అంటే టామీ అనో అదేనో ఏదనో పేరు పెట్టుకుంటారు. మనుషులకు ఇంటి వారిని బట్టి లేదా వారికి నచ్చిన ఒక గొప్ప వ్యక్తిని బట్టి పేర్లు పెట్టుకుంటారు. కొందరు మార్టిన్ అని పెట్టుకుంటారు, కొందరు పాల్ అని పెట్టుకుంటారు బైబిల్ పేరు, లేదా కొందరు వారి ఇంట్లోని వారు లేదా లోకంలోని పేర్లను బట్టి పెట్టుకుంటారు. అయితే దేనికి ఏ పేరో అదే పేరు. జంతువు పేరు జంతువుకే ఉంటుంది, మనిషి పేరు మనిషికే ఉంటుంది, సంఘానికి ఇవ్వబడిన పేరు సంఘానికే ఉంటుంది. సంఘానికి మనిషి పేరు పెట్టకూడదు, లేదా ఒక స్థలం పేరు పెట్టకూడదు. స్థలానికి పేర్లు ఉన్నాయి. పర్వతం అన్నాడు, హోరేబు పర్వతం అంటే దాని ఇంకో పేరేంటి? హోరేబు పర్వతానికి ఒక్కొక్క పేరేంటి? సీనాయి పర్వతం. పర్వతాలకు కొన్ని పేర్లు ఉన్నాయి. హెర్మోన్. తర్వాత దావీదు ఏం చేసిండు? హెబ్రోన్ అనే స్థలంలో తెగులు కనిపించినప్పుడు అక్కడ ఒక బలిపీఠం కట్టి ప్రార్థన చేస్తే దేవుడు విన్నాడని ఆ స్థలానికి హెబ్రోన్ అని పేరు పెట్టాడు. స్థలం పేరు హెబ్రోన్, సంఘం పేరు కాదు. మనుషుల పేర్లు సంఘానికి పేరు కాదు. సంఘానికి క్రీస్తు పేరు. ఎందుకంటే క్రీస్తు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం, అందుకే ఆయన పేరు ఉన్నది. కాబట్టి ప్రియమైనటువంటి మా దేవుని బిడ్డలారా, మనం తెలుసుకోవాల్సింది ఏమనంటే ఇక్కడ మనం చూసినట్టయితే మనుషుల వలన అయ్యేది కార్యాలు నిలవవు. రాజతంగా సత్యమైన సంఘాన్ని, క్రీస్తు సంఘాన్ని అక్కడ ప్రారంభించి అది స్థిరంగా ఉండాలని దాని కొరకు ఇంతకు ముందు 3 లక్షలు ఖర్చు పెట్టి ఇప్పుడు అది 13 లక్షలు ఖర్చు పెడుతున్నారు. సొంత
ఎందుకొరకు? ఇది దేవుని పని అని, దేవుని ప్రేమించి. ప్రతి దేవుని బిడ్డ, ప్రతి దేవుని దాసుడు దేవుని ప్రేమించాలి. అంటే దేవుని పనిని ప్రేమించాలి. యోహాను సువార్తలో మనం చూస్తే 21వ అధ్యాయం 15వ వచనం నుండి అక్కడ మరి మాట్లాడుతూ యేసు ప్రభు పేతురుతో 15వ వచనంలో వారు భోజనం చేసిన తర్వాత యేసు సీమోను పేతురును చూసి, యోహాను కుమారుడైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా అన్నప్పుడు, అవును ప్రభు అంటే, యేసు గొర్రె పిల్లలను మేపు చేయి, దేవుని సేవ చేయి, సత్యమైన సంఘం కొరకు ప్రయాసపడాలి. ఇది దేవుని కార్యం. సత్యమైన సంఘం దేవుని పని, దేవుని చిత్తం తప్పకుండా ఉంటుంది. మంచి పనుల కొరకు దేవుని చిత్తం ఎప్పుడు ఉంటుంది గుర్తుంచుకోవాలి. మంచి పనుల కొరకు దేవుని చిత్తం ఎప్పుడు ఉంటుంది. మంచి పనులు కాని దాని కొరకు దేవుని చిత్తము ఉండదు. మన తలంపులతో చేసే పనులు అవి దేవుని చిత్తానికి అనుకూలం కాకపోతే మనం చేసే పనులు దేవుని చిత్తానికి అనుకూలమైతే అవి జరుగుతాయి. ఇక్కడ అందుకొరకే ఆయన ఏం చెప్తున్నారు అంటే, ఒకవేళ ఈ మనుషుల వల్ల కలిగితే వ్యర్థమవుతుంది. అపోస్తల కార్యమైన 39లో దేవుని వల్ల కలిగిన దాయన మీరు వారిని వ్యర్థపరచలేదు. మీరు ఒకవేళ దేవునితో పోరాడు వారు అవతలుసుకొని మీరు ఈ సువార్తను ఆపాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇది దేవుని కార్యము. దేవుని వల్ల అయితే మీరు దేవునితో పోరాడే వాళ్ళ. ఈనాడు ప్రభుత్వం కొన్ని విషయాలలో దేవునితో పోరాడేవారుగా ఉంటూ దేవుని బిడ్డలకు రకరకాలైన ఇబ్బందులు కలిగించాలని, రకరకాల చట్టాలను చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కానీ దేవుని పని ఎప్పుడు ఒకవేళ గోత్రంలో ఉన్నవా అది ఎంత ప్రయత్నం చేసినా తాత్కాలికంగా కొద్దిసేపు ఆగితే ఆగుతుందేమో, కానీ ఆ కార్యం జరగకుండా ఉండదు. కాబట్టి ప్రయాణం ధైర్యం తెచ్చుకోవాలా, ముందుకు సాగాల. రెండోది పిల్లరా, దేవుని చిత్తమైతే అని కొన్నిసార్లు మనం ఒక సాకు చెప్తాం. సాకు చెప్పడము అంటే, అయ్యా పలానా రోజు వాక్యం ఉంది వినడానికి రా అంటే, దేవుని చిత్తమైతే అంటే వారికి వచ్చే బుద్ధి లేదు. దేవుని చిత్తం ఎప్పుడు ఉంటుంది? నువ్వు దేవుని దగ్గర పోవాలి, దేవుని ఆరాధించాలి, దేవుని వాక్యం వినాలన్నది ఎప్పుడు దేవుని చిత్తమే. వీళ్ళు తెలివిగా మనుషులు ఏమంటారంటే, అయ్యా దేవుని చిత్తం అయితే చూద్దాం. ఎప్పుడు పెళ్లి సంబంధం వస్తే మాట్లాడుకుంటుంటారు. కట్నం నచ్చలేదు అని అనుకో, ఇంకేదైనా నచ్చలేదు అనుకో, పిల్లలకు పిల్లగాడు నచ్చలేదు అనుకో, ఉద్యోగం నచ్చలేదు అనుకో, ఏమంటారు? సరే అయినా దేవుని చిత్తం అయితే చూద్దామంటారు. అదే వాళ్ళకు నచ్చితే ఆ మాట ఎక్కడ రేపు వస్తాం, రేపు వచ్చిందా రేపు వస్తాం, ఎప్పుడు పెట్టుకున్నాం పెళ్ళి ఎప్పుడు పెట్టుకున్నాం. దేవుని చిత్తం అనేది మంచి విషయాలకి లేదా ఇంకోటి, మనం చేసే పని దేవుని చిత్తానుసారమైనవా కావాలి. కొంతమంది ఏమడుగుతారు, అయ్యా నేను ఈ వ్యాపారం చేయాలన్నా వద్దా? సమస్య ఏంటంటే వ్యాపారం చేసుకోవాలి.
నేను ఈ వ్యాపారం చేయాలన్నా ఈ పనికి పోవాలన్నా వద్దా అంటే ప్రియుల దేవుని చిత్తమంతా దేవుని గ్రంథంలో ఉంది. ఏమన్నాడు? చేయటకు నీ చేతికి వచ్చిన ఏ పనైనా నీ శక్తిలో లేకుండా చేయడం. ప్రసంగి 9:1. రెండోది, నీవు చేసే పని ఏమై ఉండాలో నిర్ణయించుకోవడానికి దేవుడి జ్ఞానాన్ని, దేవుడు మంచి జ్ఞానాన్ని ఉపయోగించుకోకుండా ఇది దేవుని చిత్తమో కాదో అనడం దేవుడు బయలుపరచడు. ఎందుకు? చూడండి, వ్యవసాయం చేసుకుంటున్నాడు, ఆ పని తెలుసు, వ్యవసాయం చేసుకోవాలి. కానీ నేను ఒక వ్యాపారం చేస్తా, దేవుడు చిత్తమా అంటే ఈ జ్ఞానాన్ని ఉపయోగించి నీకు వ్యవసాయం పని వస్తుంది, వ్యాపారం వెళ్ళండి, నీకు ఎట్లా అభివృద్ధి వస్తుంది అలా నష్టమే వస్తుంది. అంటే మనం తెలుసుకోవాల్సింది ఏమంటే మంచి పని నిమిత్తం దేవుడి చిత్తం ఎప్పుడు. రెండవది, దేవుడు మన జ్ఞానం ఇచ్చింది కాబట్టి కొన్ని నిర్ణయాలు మన ఆలోచనతో మనం చేసుకోవాలి. మనం ఆలోచించి మంచి నిర్ణయాలు చేసుకోవాలి. మనకు ఏ సామర్థ్యం ఉన్నది, మన విద్య లేదా మన దగ్గర ఎంత డబ్బు ఉంది, మన పరిస్థితి, నేనేం పని చేయాలి అది నిర్ణయించుకొని ఆ పనిని శక్తి లోపం లేకుండా చేయాలి. అందువల్ల మనం దేవుని చిత్తాన్ని ఎరిగి ప్రవర్తించాలి. దేవుడిని బయలుపరచాలి. మరి దేవుని చిత్తం అంటే ఒక చెడు పని చేసేటప్పుడు మానవుడు ఏది దేవునికి ప్రార్థన చేయాలి. మంచి పని చేసేటప్పుడు కూడా ప్రార్థన చేయాలి. అది సమస్య. మంచి పని చేయాలనుకున్న దేవా, ఈ పని చేయాలనుకుంటున్నా, నీ సహాయం చేయాలి. కానీ తప్పు చేసిన తర్వాత ఏమంటాడు చూడండి. యాకోబు రాసినటువంటి మొదటి పత్రిక 12వ వచనం నుండి, మొదటి అధ్యాయం 12వ వచనం నుండి చూస్తే, శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తనను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన దేవుని కిరీటం పొందును. శోధన సహించాలి. శోధన అన్నది వస్తుంది. శోధన అంటే ఒక సమస్య, అంటే కేవలం అదొక డబ్బు సమస్య, ఒక శత్రువు వల్ల వచ్చే సమస్య, అనారోగ్య సమస్యని కాదు, ఒక పాపం చేయడానికి దొరికే అవకాశం కూడా. చూడండి, అందుకొరకే ఇది భాగంగా చెప్తారు, దేవుడి కీడు విషయమై శోధింపబడనేరడం, ఆయన ఎవరిని శోధింపడు కనుక ఎవరైనా శోధింపబడినప్పుడు నేను దేవుడి చేత శోధించబడుతున్నానని. కీడు విషయమై శోధన, కీడు కలుగుతుంది. శోధన యోసేపు ఏమని? వ్యభిచారం చేయమని శోధన. యజమాని ఆస్తి అంతా నా ఆస్తి అవుతుంది, ఆయన భార్యను లోపరుచుకొని ఏమైనా చేయొచ్చు. ఓ శోధన వచ్చింది. కానీ ఇది కీడు, మంచిది కాదు. ఎందుకు కీడు? ఉదాహరణకు ఆలోచిస్తే, మరి ఆ యొక్క పోతీఫర్ భార్యతో ఆదికాండం 39లో యోసేపు వ్యభిచారం చేస్తుంటే యజమాని రోసేసి లేదా వాళ్ళని చంపేస్తే ఏమయ్యేది? మంచి ఆస్తి వచ్చేది, ఒక భార్య వచ్చేది. తోసివేయకపోవడం, దాన్ని అంగీకరించనందువల్ల ఏమొచ్చింది? చెరసాల, సంఖ్యలు వచ్చాయి.
అంతా బాగుంది. ఇక ఏముంది, ఇందులో మనకు కీడేం కాదు, నష్టమేం కాదు అనుకొని ఆ పని చేసి తర్వాత ఏమంటాడు, అయ్యో ఎందుకో దేవుడు ఇట్లా చేసి, దేవుడు అట్లా చేస్తాడా, వ్యభిచారం చేయి, నరహత్య చేయి, పాపం చేయి అని దేవుడు ఏమవుతుంది శోధించాడు. అయితే యోసేపు గ్రహించాడు కీడు. ఏది కీడు? ఒకవేళ నేను పోతిఫర్ భార్యతో పాపం చేస్తే దేవునికి విరోధం. నేను చేసే పని పోతిఫర్ కాదు, విరోధంగా దేవునికి విరోధంగా చేస్తా కాబట్టి నాకు తప్పకుండా మనం కూడా అప్పటి పరిస్థితులను చూడవచ్చు. అన్యాయం చేయడానికి అవకాశం దొరికింది కాబట్టి అన్యాయం చేద్దాం, పాపం చేయడానికి అవకాశం దొరికింది కాబట్టి పాపం చేద్దాం అని అనుకొని తర్వాత ఇది మేలే అవుతుంది అనుకొని తర్వాత కీడు వల్ల దానివల్ల వచ్చే పర్యవసానాల వల్ల బాధ. అందుకొరకే దేవుడు ఎప్పుడు కూడా కీడు విషయమై శోధింపడు. దేవుడు ఎవరికి అలాంటి పరీక్ష ఇయ్యడు, మనసు ఇయ్యడు. కాబట్టి దేవుని చింత మనం ఏ రకంగా ఏంటి దేవుని చింత? మనం భక్తిగా బ్రతకాలి, పాపానికి దూరంగా ఆయనను పూజించాలి, దేవుని చింత ఆయన యొక్క వాక్యాన్ని ప్రకటించబడినట్టుగా చేయాలి. యెరూషలేము సంఘం ఏం చేసింది? బారన్నబాను పంపించింది. యెరూషలేము సంఘం పౌలు పంపింది. అంతియోకయ సంఘం పౌలుకు డబ్బిచ్చి, ఫిలిప్పీ సంఘం పౌలుకు డబ్బిచ్చి పంపించింది.